బాప బ్యాక్గ్రౌండ్ లాటరల్ ఎంట్రీ. హెచ్ఎస్బిసిలో సాఫ్ట్వేర్ డెవలపర్గా 9 lakh ప్యాకేజ్తో పాటు ఇన్ఫోసిస్లో కూడా జాబ్ వచ్చింది. సో నా పేరు ప్రణీత సార్. నేను ప్రస్తుతం ఫైనల్ ఇయర్లో ఉన్నాను. రీసెంట్గా హెచ్ఎస్బిసి ప్లేస్మెంట్ అయింది నాది. ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. 9 LPA ప్యాకేజ్ వచ్చింది సార్. సాధారణంగా డిప్లొమా వాళ్ళు ఫస్ట్ ఇయర్ మిస్ అవుతారు కదా, ఏమైనా కవరింగ్ అయింది? ఎస్ సార్, మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్ కూడా బేసిక్స్ వాళ్ళు అంతా ముందు కవర్ చేసుకుని తర్వాత మమ్మల్ని వాళ్ళతో కలిపారన్నమాట. 1 month మేము మొత్తం మా సో కొంత కంపారిజన్లోకి వచ్చేసారు. ఎస్ సార్. అంటే సెకండ్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఏమన్నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంది? మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ చేపించారు విహాన్లో. ఆ ప్రాజెక్ట్స్ ఇప్పుడు రెజ్యూమేలో చాలా మంది పెట్టుకుంటారు. డియర్ స్టూడెంట్, మాట ముచ్చట కార్యక్రమంలో అనదర్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ ప్రణీత. ఇప్పుడు ప్రస్తుతం ఫైనల్ ఇయర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ డాటా సైన్స్ కోర్స్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ బాప బ్యాక్గ్రౌండ్ లాటరల్ ఎంట్రీ. సో లాటరల్ ఎంట్రీ అంటే చాలామందికి చిన్న చూపు ఉంటుంది. వీళ్ళకి ఏం భవిష్యత్తు ఉంటుంది, వీళ్ళకి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, మ్యాథ్స్ రాదు, వీళ్ళకి జాబులు రావు అని. అయితే మీరు నమ్ముతారో నమ్మరో, ఏస్ కాలేజీలో లాటరల్ ఎంట్రీ స్టూడెంట్లు కూడా దూసుకొని పోతూ ఉంటారు. వాళ్ళలో ప్రణీత ఒకరు. తను హెచ్ఎస్బిసి ఏదో బ్యాంక్ అనుకునేరు, బ్యాంకులైనా ఏమైనా ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా వాళ్ళకి కూడా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అవసరం ఉంటుంది. సో హెచ్ఎస్బిసిలో సాఫ్ట్వేర్ డెవలపర్గా 9 lakh ప్యాకేజ్తో పాటు ఇన్ఫోసిస్లో కూడా జాబ్ వచ్చింది. సో తన సక్సెస్ సీక్రెట్ని మీతో షేర్ చేసుకుంటాం. దయచేసి కొంచెం లెంగ్తీ అయిన వినండ్రా బుజ్జులు ప్లీజ్. ఓకే ప్రణీత, కంగ్రాచులేషన్స్ బేటా. నీ గురించి నువ్వు బ్రీఫ్గా చెప్పినాన్న. సో నా పేరు ప్రణీత సార్. నేను ప్రస్తుతం ఫైనల్ ఇయర్లో ఉన్నాను. రీసెంట్గా హెచ్ఎస్బిసి ప్లేస్మెంట్ అయింది నాది. ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. 9 LPA ప్యాకేజ్ వచ్చింది సార్. ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా వచ్చింది. ఇన్ఫోసిస్ 3.5 LPA ప్యాకేజ్ వచ్చింది. సో యూ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే హౌ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఇట్లా. సరే, మీరు డిప్లొమా నుంచి వచ్చారు కదా నాన్న, డిప్లొమాలో నీ స్పెషలైజేషన్ ఏంటి? డిప్లొమాలో నా స్పెషలైజేషన్ ఎంబెడెడ్ సిస్టమ్ సార్. అంటే రియల్లీ ఈసీ బ్యాక్గ్రౌండ్? ఎస్ సార్, ఈసీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. అక్కడి నుంచి నేను డేటా సైన్స్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. అంటే ఎలా వచ్చింది? ఎంబెడెడ్ సిస్టమ్ కదా, మీకు కంప్యూటర్ సైన్స్ డాటా సైన్స్కి ఇంజనీరింగ్లో అవకాశం ప్రభుత్వం కల్పించింది. అంటే మీది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంత ఉంది నాన్న ఈ సెట్లో? నాది 1879 సార్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్, అది ఏస్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఓకే, మరి ట్రాన్సిషన్ ఎంబెడెడ్ సిస్టమ్ నుంచి కంప్యూటర్ సైన్స్ షిఫ్ట్ అయినప్పుడు చాలా తేడాలు ఉంటాయి. ఎందుకంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ చేస్తారు, అదేవిధంగా యాప్టిట్యూడ్ లాంటివి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సాధారణంగా అయిపోతాయి. మరి వీటిని మీరు ఎలా కోపప్ చేశారు? మాకు ఇది పెద్ద ట్రాన్సిషనే సార్. అక్కడ సబ్జెక్ట్స్ వేరే ఉంటాయి. ఎంబెడెడ్ సిస్టమ్స్లో అన్ని ఈసీ బ్యాక్గ్రౌండ్వి నేర్చుకున్నాం మేము. ఇక్కడికి వచ్చేసరికి నాకు డేటా సైన్స్ చాలా ఇంట్రెస్ట్ అని పెట్టుకున్నాను, డేటా సైన్స్ రావాలి అని. కానీ వచ్చేసరికి ఇప్పుడు ట్రాన్సిషన్ మంట, ఆ సబ్జెక్టులు కొత్తగా ఉంటాయి అని. అయితే మన కాలేజ్లో ఒకటి చాలా మెచ్చుకోగలిగిన వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఏంటంటే లాటరల్ ఎంట్రీ వాళ్ళని చాలా చాలా స్మూత్గా ట్రాన్సిషన్ చేస్తారన్నమాట. మాకు చాలా భయాలు ఉంటాయి. రాగానే కొత్త క్లాసు, అందరూ ఆల్రెడీ 1 year మాట్లాడేసుకున్నారు, మేము ఒక్కలం వెళ్ళాలి ఇప్పుడు, సబ్జెక్ట్స్ ఒకటి అర్థం అవ్వు అని చెప్పి. అయితే మన కాలేజ్లో ఒక బ్రిడ్జ్ కోర్స్ చేశారు సార్. బ్రిడ్జ్ కోర్స్ ఓన్లీ ఫర్ లేటరల్ ఎంట్రీస్. మమ్మల్ని 1 month కాలేజ్కి పిలిపించి తోమినారు. ఎస్ సార్. ఓకే, 1 month. అది కూడా దే హ్యాడ్ దిస్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్. వాళ్ళ లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కొంచెం హెల్ప్ అవసరం వాళ్ళకి, మనం చేద్దాం అన్నట్టు. వాళ్ళు చూడడం కూడా మీకేం రాదులే అన్నట్టు ఎవరూ చూడలేదు. చాలా చాలా స్మూత్గా వంట. సో హేమంత్ సార్ కానీ ఆప్టిట్యూడ్, రోజు ఆప్టిట్యూడ్ క్లాసులు మాకు. అదొకటి, ఆప్టిట్యూడ్ కూడా చాలా హెల్ప్ చేసింది నాకు. అదొకటి స్ట్రాంగ్ చేసింది మంట. నా ఆప్టిట్యూడ్ ఒకటి చాలా స్ట్రాంగ్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా చేశారు, ఏమైనా ఇచ్చారా? సాఫ్ట్ స్కిల్స్ కోర్స్? ఎస్ సార్, మాకు ఇంగ్లీష్ క్లాసెస్ ఆ 1 month మొత్తం మాకు ఒక టైం టేబుల్ మంట. టైం టేబుల్, ఆప్టిట్యూడ్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ,
ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ 1 month మొత్తం అలవాటు చేశారు మాకు కాలేజ్. అంటే సాఫ్ట్వేర్ మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా సాధారణంగా డిప్లొమా వాళ్ళు ఫస్ట్ ఇయర్ మిస్ అవుతారు కదా, ఏమైనా కవరింగ్ అయిందా? ఎస్ సార్, మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్ కూడా బేసిక్స్ వాళ్ళు అంతా ముందు కవర్ చేసుకుని తర్వాత మమ్మల్ని వాళ్ళతో కలిపారన్నమాట. 1 month మేము మొత్తం మా సో కొంత కంఫర్ట్ జోన్లోకి వచ్చేసారు. ఎస్ సార్. ఓకే, సో మీరు డాటా సైన్స్ సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీలో చేరారు. ఓకే, సో మీకు సెకండ్ ఇయర్లో ఉండంగా అంటే సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఏమన్నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉండే? మాకు నేను జాయిన్ అయిన వెంటనే సార్ ఆ బ్రిడ్జ్ కోర్స్ అయ్యింది, నేను సెకండ్ ఇయర్లో ఉన్నాను. విహాన్ స్టార్ట్ చేశారు. విహాన్ అంటే ఏంటమ్మా? విహాన్ ఏం చేసేవాళ్ళు? విహాన్లో మాకు అప్పుడే ఏవైతే టెక్నాలజీస్ భూమిలో ఉన్నాయి, మీకు గ్రాడ్యుయేట్ అయ్యేసరికి ఈ టెక్నాలజీస్ వల్ల మీకు జాబ్స్ ఈజీ అవుతాయి, అలాంటి ట్రెండింగ్ టెక్నాలజీస్ అన్ని పట్టుకున్నారు సార్. ఏమేమి కొన్ని పేర్లు చెప్పమ్మా. మెర్న్ స్టాక్ ఒకటి నేర్చుకున్నారు సార్, దాంట్లో మెషిన్ లెర్నింగ్ మెర్న్ స్టాక్ 2 మెషిన్ లెర్నింగ్ కూడా చెప్పారు. బేసిక్స్. ఎస్ సార్, మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ చేపించారు విహాన్ లో. ఆ ప్రాజెక్ట్స్ ఇప్పుడు రెజ్యూమేలో చాలా మంది పెట్టుకుంటున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఈ మధ్యకాలం మన కాలేజీలో కూడా పిల్లలతో మాట్లాడుతుంటే అసలు సెకండ్ ఇయర్ వాళ్ళు మాకెందుకు సార్ ఇవన్నీ, మాకెందుకు డిగ్రీ వస్తే చాలు కదా అంటారు. బేటా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎనీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకుంటే ఆ డిగ్రీ పట్టా పుచ్చుకొని ఇంట్లో కూర్చోవడం తప్ప నీకు జాబు రాదు, రాసి పెట్టుకో. వచ్చినా కానీ ఏదో 2 లక్షలు 3 లక్షల ప్యాకేజ్ రావడం తప్పితే నీకు రాదు. భవిష్యత్తు బాగుండాలి అంటే డిగ్రీ పట్టా అనేది నాణ్యానికి ఒకవైపు, ఓన్లీ ఎంట్రీ పాస్పోర్ట్ లాంటిదే, కానీ జాబు రాదు. జాబ్ రావాలి అంటే ఎవ్రీ ఇయర్ కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి. కంపెనీలు ఏమి కోరుకుంటున్నాయో కొన్ని ట్రెండింగ్ టెక్నాలజీస్ అనండి, కోడింగ్ అనండి, సో డాటా స్ట్రక్చర్ అల్గారిథం అనండి, లేదా మరో కోర్ ఇంజనీరింగ్ సంబంధించిన ఫండమెంటల్స్ మీద అడుగుతారు. సాధారణంగా యూనివర్సిటీలు జరిగే కోర్సెస్లో ఉన్న హడావిడి టైంలో అంత డెప్త్ రాదు. సో కొంత యాడాన్ స్పెషల్గా మనం చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. సో మీరు విహాన్ తోటి స్టార్ట్ అయింది. విహాన్ తోని స్టార్టింగ్ సార్, అది కూడా మెర్న్ స్టాక్ అక్కడి నుంచి ప్రాజెక్ట్స్ నేర్చుకున్నాను అనమాట, టెక్నాలజీస్ ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పి. తర్వాత ఈ మెర్న్ స్టాక్ విహాన్ అయిపోగానే మాకు బీయింగ్ జీరో ట్రైనింగ్ స్టార్ట్ చేశారు అనమాట. కూడా బీయింగ్ జీరో స్టూడెంట్. yes sir. ఓకే, ఆ ట్రైనింగ్ ఒకటి చాలా హెల్ప్ అయింది సార్ మా బ్యాచ్ వాళ్ళకి. అది కూడా మీరు ప్రొవైడ్ చేశారు హాఫ్ ఫీజ్, అది నాకు ఇంకా గుర్తుంది. నాకు గుర్తు, ఫస్ట్ బ్యాచ్ నేను ఫ్రీగా ఆఫర్ చేశాను phase 1. అవును, జస్ట్ చేశాను ఒక శాంపుల్ చూపిద్దామని. కానీ విషయం నిజం చెప్పమనండి, తర్వాత మినిమం ఫీజు కట్టాలరా వాళ్ళకి. అది వేరే ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు ముందుకు రావట్లా. చిత్రం ఏంటంటే జీవితంలో సాధించడానికి కొంత త్యాగం చెయ్యాలి, ముందుకు రావట్లేదు జనాలు. సో బీయింగ్ జీరో. ఓకే, సో phase 1 phase 2 కూడా అటెండ్ అయ్యారు బేటా? yes sir, phase 1 phase 2 phase 3 తర్వాత బీయింగ్ జీరోలో ఇంటర్న్షిప్ చేశాను నేను. మై గాడ్, గ్రేట్. అసలు నువ్వు పట్టువదలను విక్రమార్కుడు అంటారు, కంటిన్యూ చేసావు, ఇంటర్న్షిప్స్ కూడా చేసావు. yes sir, ఇంటర్న్షిప్ చేశాను. phase 1 ఒకటి చాలా బేసిక్స్ మీరు ఇలా అసలు మేము ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు అలా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం వల్లే అనుకుంటే అవగాహన వచ్చింది. ఇది ఒకటి ఉంది, దీన్ని ప్రాక్టీస్ చేయాలి, ఇంకా ఉన్నారు మనకి కాంపిటీషన్ అని తెలిసింది మంట. సో phase 1 వల్లే సార్ అది నిజంగా చేంజింగ్ పాయింట్ నాకైతే. phase 2 వచ్చేసరికి బీయింగ్ జీరో ఇంటర్న్షిప్ తీసుకున్నాను సార్ నేను అప్పటికి. phase 2 మన కాలేజ్లో నేనే హెల్ప్ చేశాను మనుషులకి, ఇంటర్న్షిప్ కదా, అక్కడి నుంచి వచ్చి నేనే నేర్పించాను అనమాట. మన స్టూడెంట్స్ కి నేను నేర్పించాను లీడర్షిప్ క్వాలిటీస్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఓకే నాన్న, సో కాలేజ్ ప్రొవైడ్ చేసిన ఫస్ట్ బ్రిడ్జ్ కోర్సు, తర్వాత విహాన్ ప్రాజెక్టు, డాటా స్ట్రక్చర్ అల్గారిథం సంబంధించి అన్నీ చేసుకున్నాం. మంచిది నాన్న. సో ఇప్పుడు నీకు HSBCలో జాబ్ వచ్చింది, 9 lakh per annum సాఫ్ట్వేర్. అసలు ఎన్ని రౌండ్స్ ఉంటాయి? ఎందుకంటే చాలామందికి తెలియదు చెప్పడానికి. రౌండ్ 1 అంటే ఎలా ఉండింది?
రౌండ్ 1 ఆప్టిట్యూడ్ ఇంకా ఫండమెంటల్స్ అడిగారు సార్, కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్. అంటే కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ బేట? ఎస్ సార్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అన్నిటికీ 4 ఆప్షన్లు. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? దీంట్లో ఓఎస్ ఒకటి, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేసెస్ డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఒకటి, ఇంకా జావా కానీ పైథాన్ కానీ దాంట్లో కోడ్ స్నిప్పెట్స్ ఇచ్చేసి అవుట్పుట్ ఏం రావచ్చు, అవుట్పుట్ ఏం వస్తుంది, అలాంటి క్వశ్చన్లు ఉంటాయి. ఇవి కోడింగ్ ఫండమెంటల్స్. ఆప్టిట్యూడ్కి వచ్చేసరికి రీజనింగ్, క్వాంట్, కొన్ని నంబర్లు ఇచ్చి ప్యాటర్న్స్ గెస్ చేయడం, ఓకే, ఫిగర్స్ ఇచ్చేసి గెస్ చేయడం, ఇలాంటి. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సరే నీకు ఎంత ట్రైనింగులు స్పెషల్గా లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాటా స్ట్రక్చర్ అల్గారిథం చదువుతుంటారు కాలేజీలో. ఎందుకంటే యూనివర్సిటీ సిలబస్ ప్రకారం ఒక 8 ప్రాబ్లమ్స్ 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. అవి ముక్కును పట్టుకొని రాస్తారు, ఎగ్జామ్లో CGPA 9 కూడా వస్తాయి, దాంతో ఉద్యోగం రాదు. సో మీకు సిలబస్లో 10 ప్రోగ్రామ్లు 10 ప్రాబ్లమ్స్ కనుక ఉంటే దయచేసి ఇంకో 0 యాడ్ చేయి, 100 ఎక్కడ తెలుస్తాయి సార్? ఏంద్రనైనా ప్రపంచమే కుగ్రామైంది ఈ ఇంటర్నెట్ గూగుల్ వల్ల. నువ్వు జస్ట్ గూగుల్ సెర్చ్ చేయి, ఎన్ని అడిషనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వర్క్, భోజనం చేయకుండా ఏ రోజైనా నిద్రపోగలుగుతామా? లేదు కదా. ఒక ప్రాబ్లం చేయకుండా నిద్రపోకూడదు, ఏం పని సార్? ఒరే ఎంత టైం అయినా రోజుకు ½ అన్ అవర్ బేట, ½ అన్ అవర్ కనుక స్పెండ్ చేస్తే చాలు. ఎన్ని గంటలు రా నాయన? అసలు నిజం మాట్లాడితే ఇవాళ రేపు గవర్నమెంట్ సెలవులు చెప్తా ఉంటే అసలు ఏ రోజులు పని దినాలు వర్కింగ్ డేస్ అని లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే అన్ని సెలవులే. అసలు విద్యా సంస్థల్లో సంవత్సరానికి సగం కూడా వర్కింగ్ డేస్ ఉండట్లేదు. అలాంటప్పుడు రోజుకు 1 గంట మీరు స్పెండ్ చేస్తే డిగ్రీ నుంచి ఎక్స్ట్రా ఏం కావాలి, అసలు కంపెనీలు ఏం కోరుకుంటున్నాయి అనేది మనకి డిగ్రీల నుంచి రాదు. అక్కడున్న టైం సరిపోదు, ఇది నగ్న సత్యం. ఆ ఎక్స్ట్రా వర్క్ చేసిన వాడికే జీవితం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఆపరేటింగ్ సిస్టమ్, DBMS లాంటివి నీకు ఆ సబ్జెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెమిస్టర్లో ఒక DBM అయితే అప్పుడు వెంటనే అరే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫర్ DBMS ఫర్ టాప్ నాచ్ మల్టీనేషనల్ కంపెనీస్ అని గూగుల్ సెర్చ్ చేయి. ఎనివే మన కాలేజీలో ఇస్తారు, మంచి నోట్స్ ఇస్తారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు నేనేమి దేశ కాలేజ్ గురించి మాట్లాడుతాను, నేను జనరల్, నువ్వు ఏదో ఒక రూరల్ కాలేజ్, ఏం లేదు, గూగుల్ సెర్చ్ చేయరా నాయన. గూగుల్ విరాట్ కోహ్లీ గురించి సెర్చ్ చేస్తావు కానీ టాప్ MNC క్వశ్చన్స్ ఫర్ DBMS సెర్చ్ చేయి, కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సెమిస్టర్లో DBMS చదివేటప్పుడు ఇంకొక 4 గంటలు ఎక్స్ట్రా స్పెండ్ చేయి, ఒక నోట్స్ తయారు చేసుకో, అయిపోయిందా? ఫస్ట్ రౌండ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, యాప్టిట్యూడ్, ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ అయిపోయింది కదా. దీనికి పెద్ద బ్రహ్మ విద్య కాదు, కొంచెం యాడాన్ని ఎక్స్ట్రా పోవాలి. ఎక్సలెంట్ బేటా. సో ఫస్ట్ రౌండ్ మీ అందరికీ క్లియర్ అయ్యారా? కొందరినే ఫిల్టర్ చేశారా? లేదు సార్, ఆ MCQs లో కూడా చాలా మటుకు ఎలిమినేట్ అయిపోయారు. అప్పుడే పంపించేశారు ఇంకా బయటికి. చూడండి, ఎలిమినేట్ ఎందుకు అయ్యారు అంటే ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్, జనరల్ యాప్టిట్యూడ్ కానీ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి కొందరు మినిమం స్కోర్ చేయగలిగారు, కొందరు చెయ్యలేకపోయారు. సో రౌండ్ 2కి ఎవరు పోగలిగారో అర్థమైందా? అంటే నేను ఎవరినో అవమానిస్తున్నట్టు కాదు, లర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, ఓటమి నుంచి గెలుపొందడం అంటాను అప్పుడప్పుడు. సో మనం వీ షుడ్ లెర్న్. సో ఈరోజు ఫైనల్ ఇయర్ చదువుతున్నా కానీ, థర్డ్ ఇయర్ చదువుతున్నా కానీ, లేదు భవిష్యత్తులో ఇంజనీరింగ్ చెయ్యాలనుకున్న వాళ్ళు నీకు ఏ కాలేజీలో సీట్ రానిరా బాయ్. నేను చెప్తున్నాను, అదొక తోపు కాలేజ్ అన్న వాళ్ళు ఉద్యోగం లేక రోడ్డు మీద ఉన్న వాళ్ళని నేను చూపిస్తా. అరే ఇది లాస్ట్ కాలేజీ రా, ఇది 100వ ర్యాంకు కాలేజీరా అనుకున్న కాలేజీ నుంచి కూడా అద్భుతాలు సృష్టించిన స్టూడెంట్లను చూశాను. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. అరే నువ్వు ఎక్కడ చదివినా ఫైనల్గా నీ దగ్గర దమ్ము లేకపోతే, కష్టం లేకపోతే జాబ్ రాదు. IITలో చదివి ఉద్యోగాలు లేనివాళ్ళు కూడా ఉన్నారమ్మా, NITలో చదివి ఉద్యోగాలు లేనివాళ్ళు ఉన్నారు. కాబట్టి కంపెనీలకి, ఇండస్ట్రీకి ఏం కావాలి అనేది మన డిగ్రీ చదువుతో పాటు మనం యాడ్ చేసుకోవాలి, అంతే కదా బేట? రైట్. రౌండ్ 2, రౌండ్ 1 అయిపోయింది. రౌండ్ 2 ఏంటన్నా? రౌండ్ 2 వచ్చేసరికి కోడింగ్ క్వశ్చన్స్ సార్. కోడింగ్ క్వశ్చన్స్ ఇక్కడ నా బీయింగ్ జీరో ట్రైనింగ్ బాగా పనికొచ్చింది. ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు బేట అక్కడ? 2 క్వశ్చన్స్ ఇచ్చారు సార్. ఒక ఈజీ క్వశ్చన్, ఒక మీడియం క్వశ్చన్. ఏమేమి ఏరియాస్ చెప్పమ్మా? ఈజీ ఎందులో అడిగారు?
ఈజీ సార్టింగ్ టెక్నిక్స్ అవి అడిగారు సార్. Sorting కొంచెం ఆప్టిట్యూడ్ కూడా కొంచెం తెలుసున్న వాళ్ళకి ఈ ఈజీ కోడింగ్ క్వశ్చన్ చేయగలుగుతారు. చేయగలుగుతారు. బేసిక్స్ ఉండి ఆప్టిట్యూడ్ తెలిసిన వాళ్ళకి ఆ, కొంచెం లాజిక్ ఉపయోగిస్తే వస్తుంది మంట. ఆ, మీడియం వచ్చేసరికి హ్యాష్ మ్యాప్ క్వశ్చన్ ఒకటి. ఆ, ఓకే నాకు కంప్యూటర్ రాదులే, చెప్పు నాన్న, పర్లేదు. ఇది మాత్రం మనకి కొంచెం తెలిసి ఉండాలన్నమాట. ఒక ట్రైనింగ్ అనేది ఉండాలి. సో ఆ ట్రైనింగ్ వల్ల చేయగలిగావా? ఎస్ సార్, Excellent. బీయింగ్ జీరో ఈ ట్రైనింగ్. రౌండ్ 2లో కూడా ఫిల్టర్ చేశారా? ఎస్ సార్, అగైన్ మళ్ళీ రౌండ్ 2లో కోడింగ్ క్వశ్చన్స్ చేయలేని వాళ్ళని, అన్ని టెస్ట్ కేసులు పాస్ అవ్వకుండా కొన్నే పాస్ అయ్యి ఆ, అలా ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ ఎలిమినేట్ చేశారన్నమాట. సో అన్ని టెస్ట్ కేసులు అయిన వాళ్ళకే క్లియర్ అయ్యారు. అవును సార్. సో ఎందుకంటే వేల మంది వస్తున్నారు, మరి వాళ్ళకి కావాల్సింది ఒక 10 మందో 100 మందో. సో న్యాచురల్ ఫిల్టరింగ్ ఉంటుంది. ఓకే నాకు రౌండ్ 2 అయిపోయింది. రౌండ్ 3 ఇదంతా ఒక రోజు అయింది సార్. దాని తర్వాత బిహేవియరల్ అసెస్మెంట్ టెస్ట్ అని ఒక టెస్ట్ పెట్టారు అంట. బిహేవియరల్ అసెస్మెంట్ టెస్ట్ రౌండ్ 3. అది చూడగానే మళ్ళీ దాంట్లో మనం చదువుకుంటే వచ్చేది కాదు. మళ్ళీ చాలా సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాగే సిచ్యువేషన్స్ ఇస్తారు. ఒకవేళ మీ కొలీగ్ చాలా ట్రబుల్ ఇస్తున్నారు మీకు, ఆర్ వర్క్ చేయట్లేదు, వర్క్ మీకు ఇచ్చేస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్స్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మీ బాస్ మీ మీద చాలా కోపంగా ఉన్నారు, ఆర్ మీకు ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ వచ్చింది, మీకు లీవ్ దొరకలేదు, ఇలాంటి సిచ్యువేషన్స్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? పోయి కొట్టేస్తాను సార్ అని చెప్పాలి. సో హౌ డు యూ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్, టాక్సిక్ సిచ్యువేషన్స్? అంతే కదా? ఎస్ సార్, అలాంటి వాటికి వచ్చేసరికి కొంచెం మనం మన పర్సనాలిటీ అనేది నిజంగా బయటకు వచ్చేస్తుంది మంట. ఓకే, నువ్వు క్లియర్ చేసావు కదా రౌండ్ 3. Yes, సో ఇది క్లియర్ అవ్వడానికి నీవు ఎటువంటి అంటే సిచ్యువేషన్స్ కాలేజీలో ఫేస్ చేసావు? నేచురల్లీ Yes. సే యూత్ లైఫ్, ఇంజనీరింగ్ అనేది రియల్ లైఫ్ జీవితానికి. సో ఆ లైఫ్, నువ్వు కాలేజ్ లీడ్ చేసిన లైఫ్ ఈ రౌండ్ 3ని చేంజ్ చేయడానికి ఎలా ఉపయోగపడింది? కాలేజ్లో నాకు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం ఒకటి చాలా ఇష్టం ఉండేది సార్. యుఐపాత్ హ్యాకథాన్స్ కానీ మన కాలేజ్లో అదొక, టీచర్స్ కూడా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వాళ్ళు దే యూస్ టు ఎంకరేజ్, చెయ్యండి హ్యాకథాన్స్, పిల్లలకు కూడా ఉపయోగపడతాయి, మంచిగా చేసుకుందాం, అందరు నేర్చుకుంటారు అన్న ఇదిలో ఉంటారు వాళ్ళు. సో ఆ హ్యాకథాన్స్ కానీ, టెడెక్స్ ఈవెంట్ ఒకటి లైసెన్స్ తెచ్చుకున్నాను మన కాలేజ్లో చేయడానికి. దానికి కూడా చాలా సపోర్ట్ సార్, కాలేజ్ నుంచే సపోర్ట్. ఫస్ట్ టైం నేను చేయడం కూడా కొత్త నాకు, ఆ సపోర్ట్ లేకుండా నిజంగా మొత్తం అయ్యేది కాదు. అనేది నీ ప్రొఫైల్లో ఉపయోగపడింది, చాలా ఉపయోగపడింది సార్. ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్. నేను టెడెక్స్ అంటే ఇంటర్వ్యూకి కొంచెం దూరంగా మాట్లాడతాను. కాలేజీలో టెడెక్స్ ఈవెంట్ చాలా కండక్ట్ చేశాం. జస్ట్ ఒక కాన్సెప్ట్ వచ్చింది, మనము స్టూడెంట్స్ని ఫ్రీగా అలో చేయాలన్నా, స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఫ్రీగా అలో చేయాలన్నా, లేదా ఏదైనా జస్ట్ టికెట్ లాగా పెట్టాలా అని. ఓకే, అది ఒక అనాలిసిస్ కోసం. ఎంత నామినల్ ప్రైస్ 100 200 సంథింగ్ పెట్టారు అంటే, కానీ వాస్తవానికి వాళ్ళకి లంచ్, స్నాక్స్, చాయ్ అన్నీ ఫ్రీ. వాస్తవానికి పర్ హెడ్ ఒక్క 500 రూపీస్ మినిమం ఖర్చు అవుతుంది. బట్ స్టూడెంట్ అన్నాడు 100 200 కట్టాలి. నిజం చెప్తున్నాను, లెస్ దెన్ 50 స్టూడెంట్స్ ఓన్లీ హ్యావ్ ఎన్రోల్డ్. అరే, టాపప్ చేయడానికి 200 300 ఖర్చు పెడతావు, ఫస్ట్ షో చూడడానికి 1000 రూపాయలు ఖర్చు పెడతావు. ఇక్కడ బేటా, నాకు ఒక గత 5 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి గురించి చెప్తాను నేను. ఆ పిల్లగాడు చాలా నిరుపేద. తనకి ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కొన్ని ఈవెంట్స్ సిటీలో జరిగేది, హైటెక్ సిటీలో కానీ కొన్ని కాలేజ్ జరిగేది. అక్కడ ఒక 500 రూపాయలు ఫీజు అనుకుంటే, ఆ బాబు ముందు రోజు క్యాటరింగ్కి వెళ్ళేవాడు. నాకు తర్వాత తెలిసింది, క్యాటరింగ్కి వెళ్ళి ఒక 600 700 రూపాయలు సంపాదించుకొని దానితోటి ఆ ఈవెంట్ అటెండ్ అయ్యేవాడు. దానివల్ల ఏంటి అంటే, తనకి జీవితం అంటే అర్థమైంది, కష్టంతో వచ్చింది. ఆ ఈవెంట్ని 100% ఆస్వాదించేవాడు. దోపిడీ చేస్తున్న వ్యవస్థ అని అబ్బాయి తిట్టుకోలేదు. అప్పుడు అడిగాడు, సార్ ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ దట్ ఈవెంట్ సార్, అది నా జీవితాన్ని మార్చేసింది అని. అంటే భవిష్యత్తులో కానీ వర్తమానంలో కానీ
ఇలాంటి సంఘటనలు చాలా వస్తాయి. సో ఈ అమ్మాయి కాదు, మరి కొందరు కూడా ఏమన్నారంటే ఆ టెడెక్స్ కానీ ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రొఫైల్ యాడ్ అయింది, దానివల్ల మా పర్సనాలిటీ కూడా ఇంప్రూవ్ అయిందని చెప్పారు. ఇట్లానే చాలా ఉంటాయి ఈవెంట్స్, మోడల్ యునైటెడ్ నేషన్స్, అయ్యి మనకి కాదురా అనుకుంటారు. సో ఈ పాపకి ఓకే టెడెక్స్ బాగా ఉపయోగపడింది. సో నీ బిహేవియరల్ రౌండ్ 3కి టెడెక్స్ కానీ యూఐ పాత్ లాంటి ఈవెంట్స్లో నువ్వు పార్టిసిపేట్ చెయ్యడం నీకు ఉపయోగపడింది. అవును సార్. అంటే నువ్వు ఒక పుస్తకాల పురిగే కాదు కదా. అదే బెటర్. నాకు డౌట్ వస్తుంది, ఎంతసేపు ఈ పుస్తకాలు ఈవెంట్లైనా జీవితాన్ని ఎంజాయ్ ఎట్లా చేసేదానివి? హౌ డు యూ అంటే రిలాక్స్ యువర్ సెల్ఫ్? రిలాక్సింగ్ కోసం నేను కొన్ని హాబీస్ ఉంటాయి సార్ నేను ఎంజాయ్ చేసేవి. ఇప్పుడు భరతనాట్యం కానీ అది ఒకటి హాబీ, డ్రాయింగ్ స్కెచింగ్ వేయడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ కొన్ని ఉండేవన్నమాట నాకు ఎంజాయ్ చేయడానికి ఫ్రీ టైంలో. ఎస్ సార్, వాటిలో కూడా ఇంప్రూవ్ అవుదాం అన్న ఇది మంట, ఎక్స్ట్రా కరిక్యులర్ కూడా చేద్దాం అని. ఓకే, రౌండ్ 3లో కూడా జనరల్గా రౌండ్ 3 బిహేవియర్ అందరినీ క్లియర్ చేస్తారా? లేదు సార్, అది ఒక మెయిన్ అజంప్షన్ ఉండే మాకు. చూస్తారని క్వశ్చన్లు అలాగే ఉన్నాయి కదా, ఆప్షన్లు కూడా ఏవో తప్పు అనిపించేవి ఉండవు సార్. అక్కడ అన్ని కరెక్ట్ అనిపిస్తాయి, ఏది చేసినా కరెక్ట్, సైకోమెట్రీ టెస్ట్ లాగా. అవును సార్, ఏది చేసినా కరెక్టే అనిపిస్తూ ఉంటాయి అంట. ఇంకా ఆ టెస్ట్ అయ్యేదాకా మేము అనుకున్నాం సర్లే ఈజీయే కదా, ఆప్షన్లు పెట్టి పాస్ అయిపోవడమే కదా, అన్ని కరెక్ట్ గా కనిపిస్తున్నాయి కదా అని. బట్ దెన్ దాంట్లో కూడా ఎలిమినేషన్ అయ్యింది, దాంట్లో కూడా ఎలిమినేట్ అయ్యారు కొంతమంది లాస్ట్ కి ఆ రిజల్ట్ లో. అవును సార్. ఓకే, రౌండ్ 4. మరి రౌండ్ 4 ఏంటన్నా? రౌండ్ 4కి టెక్నికల్ ఇంటర్వ్యూ సార్. HSBC ఆఫీస్ కి పిలిచి అక్కడ మన కాలేజ్ వాళ్ళని పిలిచి టెక్నికల్ ఇంటర్వ్యూ చేశారు. దీంట్లో రెజ్యూమే ఒకటి చూసుకున్నారు. రెజ్యూమ్ మీద క్వశ్చన్స్ అడిగారు. ఎస్ సార్, రెజ్యూమ్ బిల్డింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ సార్, కరెక్ట్ రెజ్యూమ్ మెయింటైన్ చేయడం. ఏమున్నాయి రెజ్యూమ్లో, ఏం పెట్టావమ్మా నువ్వు? రెజ్యూమ్లో మెయిన్ ఫోకస్ ప్రాజెక్ట్స్, నేను కాలేజ్లో ఏవైతే ప్రాజెక్ట్స్ చేసుకున్నానో అవి పెట్టుకున్నాను. ఎన్ని ప్రాజెక్ట్స్ చేసావు పెట్టాను మొత్తం మీద? నేను విహాన్లో కొన్ని, బీయింగ్0 టైంలో కొన్ని, అలా ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఒక ప్రాజెక్టులు చేసి ఉంటాము ఓవరాల్ కాలేజ్లో. ఒక 6-7 ప్రాజెక్ట్స్ చేసి ఉంటాను సార్ నేను. సో ప్రాజెక్ట్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. చాలామంది అనుకుంటారు ప్రాజెక్ట్స్ ఉపయోగం ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగాలకి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలకి అవి పెద్ద క్రూషియల్ రోల్ ప్లే చెయ్యకపోవచ్చు. కానీ హై అండ్ ప్యాకేజ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో చేసేటప్పుడు కోడింగ్తో పాటు ప్రాజెక్ట్స్ బిహేవియర్ అది కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రాజెక్ట్స్ అనేది చిన్నదా పెద్దదా అని కాకుండా ఎక్కడో అమీర్పేటలో కొనుక్కోకుండా సొంతగా చేస్తే భవిష్యత్తు ఉంటుంది. ఓకే, సో 4th రౌండ్లో చూసారు అది, అక్కడ మళ్ళీ ఫిల్టర్ చేశారా? ఎస్ సార్, అక్కడ కూడా మళ్ళీ ఫిల్టరింగ్. అక్కడ నా ఇంటర్న్షిప్స్ కానీ ఇప్పుడు దాకా నువ్వు కాలేజ్లో. ఎస్ సార్. ఎక్కడ చేశారు ఇంటర్న్షిప్? బీయింగ్0లో ఇంటర్న్షిప్ చేశారు. ఓకే, ఇక్కడ మధ్యలో ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఏమైనా అకాడమిక్స్ దెబ్బతింటాయమ్మా? లేదు సార్ అసలు. ఇంకా ఏమైనా ఉంటే అకాడమిక్స్ స్ట్రాంగ్ అవుతాయి మేబీ అక్కడ నేర్చుకునే వాటి. అది వేస్ట్ కదబ్బా టైము. ఏది బేకార్ ఇంటర్న్షిప్స్, బేకార్ ప్రాజెక్టులు. కొందరు అదే అంటారు, నాకు 9.9 CGPA రావాలా సార్. అవసరం చూడు, 9.9 ఒక CGPA ఉంటుంది, ఒక రఫ్లీ అరౌండ్ 8 ఏదో ఉంటుంది. మల్టీనేషనల్ కంపెనీస్లో హైయెస్ట్ CGPA అడిగేది 8. సిస్కో లాంటి వాళ్ళు 8 అయినా 9 అయినా ఏదైనా ఒకటి. బట్ దానికి తోడు ప్రాజెక్ట్స్, ఈవెంట్స్ని కండక్ట్ చేయడం, లీడర్షిప్ క్వాలిటీస్ కదా. సో టెక్నికల్ రౌండ్లో కూడా ఫిల్టర్ అయ్యారు. ఎస్ సార్, టెక్నికల్ రౌండ్లో కూడా ఫిల్టర్ అయ్యారు. తర్వాత లాస్ట్ రౌండ్, ఆ రోజు మార్నింగ్ ఫిల్టరింగ్ అయిపోయింది టెక్నికల్ రౌండ్. ఈవినింగ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి HR రౌండ్ తీసుకున్నారు. HR రౌండ్ కూడా ఎస్ సార్ లాస్ట్ రౌండ్. ఇంకా దాంట్లో కూడా వాళ్ళ క్వశ్చన్స్ కూడా చాలా కంఫర్టబుల్గా అడుగుతారు. నీకు వాళ్ళు ఏదో అసెస్మెంట్ చేస్తున్నారు నిన్ను అని కూడా తెలియకుండా అడుగుతారు. ఏదో నీతో కాన్వర్సేషన్ మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు, వాళ్ళు అసెస్మెంట్ చేసుకుంటారు. మనం ఏం మాట్లాడుతున్నా దాని మీద అనాలిసిస్ చేస్తారు సార్. అంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఎంతమంది ఉండేనమ్మా ఇంత టెక్నికల్ రౌండ్లో? ఎంతమంది ఉండే బేట బోర్డులో? ఒకరేనా?
బోర్డ్లో ఒకలే సార్, హెచ్ఆర్ రౌండ్లో హెచ్ఆర్ రౌండ్ కూడా ఒకరే తీసుకున్నాం. అంటే ఎంతసేపు అయింది హెచ్ఆర్ రౌండ్ బేసికల్గా? అరౌండ్ 15 to 20 minutes అయింది సార్. ఏం అడిగారు నా క్వశ్చన్స్? దీంట్లో కూడా మళ్ళీ ఒకవేళ నీ లొకేషన్ ఎక్కడ, ఒకవేళ వేరే లొకేషన్లో ఇస్తే చేస్తావా నువ్వు వర్క్, ఆర్ ఎల్స్ నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి. స్వాట్ అనాలిసిస్. ఎస్ కాలేజీలో స్వాట్ అనాలిసిస్ చెప్తుంటాం ఫస్ట్ ఇయర్ అయ్యాక ఓరియంటేషన్ ప్రోగ్రామ్లో. ఏంది పనికి మాలి అనుకుంటారు. ఓకే, సో వాళ్ళు అడిగారు, జస్ట్ నేను సరదాగా అడుగుతా, నీ వీక్నెస్ ఏమని అడిగారు? ఏం చెప్పావు? ఇది అగైన్ చాలా ట్రిక్కీ క్వశ్చన్ సార్. మనం తెలివిగా ఆన్సర్ చేయకపోతే వాళ్ళ అనాలిసిస్లో వాళ్ళు అనేసుకుంటారు వంట, ఎలిమినేషన్ అలా అవుతుంది వంట. ఏం చెప్పావు వీక్నెస్? సో నేను చెప్పడం, ఐఎమ్ అ పర్ఫెక్షనిస్ట్ సార్. Sometimes I want things to be very perfect and sometimes it brings problems to me. అంటే నేను చాలా పర్ఫెక్ట్ గా ఉండడం వల్ల కొన్నిసార్లు నాకు ప్రాబ్లమ్స్ కాజ్ అవుతున్నాయి, సమస్యలు వస్తున్నాయి. వదిలేసాడు అక్కడ వదిలేదు సార్. అదంతా విన్నాక ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నావు కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నీకు? పర్ఫెక్ట్ గా ఉండడం మంచి క్వాలిటీ, నువ్వు అది వీక్నెస్ అని చెప్తున్నావు. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఏం సమస్యలు వచ్చినాయి అని. సో అప్పుడు నేను నా టెడెక్స్ ఎక్స్పీరియన్స్ చెప్పి, సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు గెట్ ద వర్క్ డన్. అంటే పని జరగడం ముఖ్యం కొన్నిసార్లు, పర్ఫెక్ట్గా ఉండడం కంటే. టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూసారా, నో బడీ ఈజ్ 100% పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫైనల్గా గోల్ రీచ్ అవ్వాలి, కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. సో 100కి 100, 10కి 10 CGPA రావడం కంటే కూడా ఒక్కోసారి 8 CGPA వచ్చి వేరే ఏరియాస్లో నువ్వు స్ట్రెంగ్త్ అవ్వడం మంచిది, అంతే కదా? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగారు. సో ఆర్ దే సాటిస్ఫైడ్ నువ్వు చేశాక? yes sir, they were satisfied. లాస్ట్లో ఏమన్నా ఎనీ క్వశ్చన్స్ అని అడిగారా? yes sir, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం అడిగావు? ఏం లేవని అడిగావా? దెన్ ఏం అడిగావు? ఏమన్నా ఏం క్వశ్చన్స్ అడిగారు? ఏమన్నా అన్నావా? అడగలేదు సార్, అప్పటికి అయిపోయింది అంటే అప్పటికి. సో ఫైనల్గా ఇంటర్వ్యూస్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయ్యాక అంటే నీకు కాన్ఫిడెన్స్ అనిపించిందా? హెచ్ఆర్ అయిపోయాక ఐ కైండ్ ఆఫ్ న్యూ, కొంచెం ఇంప్రెస్ అయ్యారులే. సో ఇక్కడ కూడా ఫిల్టర్ చేశారు కదా హెచ్ఆర్ రౌండ్ లో? ఇక్కడ కూడా ఫిల్టర్ చేశారు. ఫైనల్గా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి HSBC 9 lakh ప్యాకేజ్ 6 మంది సెలెక్ట్ అయ్యారు. కానీ 6 మందికి దాదాపు ఒక 100+ స్టార్ట్ అయింది ప్రాసెస్. అంటే ఒక 100 కాస్త 6 అయ్యిందంటే 5 rounds. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు పర్టికులర్ ఫెయిల్ అయిన వాళ్ళు, నేను ఆ రౌండ్లో ఎందుకు పోయా, ఒక నోట్స్ రాసుకోవాలి. ఎందుకు, వాట్ ఈజ్ మై మిస్టేక్, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. వీలైనప్పుడు జూనియర్స్కి కూడా చెప్తుండాలి. పీపుల్ విల్ లెర్న్ నాట్ ఓన్లీ ఫ్రమ్ సక్సెస్ స్టోరీస్, విజేతల నుంచే కాదు, ఓటమి చెందిన వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవచ్చు. బికాజ్ నేను కూడా జీవితంలో ఎక్కువ దెబ్బతిన్న దగ్గరే నేర్చుకున్నా, ఓడిపోయిన చోటే నేర్చుకున్నాను. సో అలాంటి లర్నింగ్ అనేది మీరు సపోజ్ ఎవరన్నా దెబ్బతింటే మీ జూనియర్ చెప్పండి, బెట అరే నాన్న నేను ఈ తప్పు చేశాను రా, అంతేగాని ఈగో వద్దు, ఈ తప్పు నువ్వు చెయ్యకరా అని చెప్పాలి. అంతేగాని క్లాసులు బంక్ అయినా ఏం లేదురా హ్యాపీ డేస్ అనే ఈ కాన్సెప్ట్ ఎక్కువ మంది జనాలు ఎట్టుంటారంటే, సీనియర్స్లో ఎవడైతే అరే బంకు చేయి, సినిమాకు పో, ఏం కాదు, సార్తో అట్లా మార్కులు తీసుకో, ఫ్రీగా అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తే చేస్తారు, ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు వాస్తవానికి ఆ క్షణం నీకు చాలా మంచిగా అనిపిస్తారు. అదేవిధంగా ఒక సార్ కూడా ఉట్టిని లిబరల్గా మార్క్స్ ఇస్తాడు చూసినావా, నిన్ను నాశనం చేస్తున్నాడు. నువ్వు క్లాసులు సరిగా అటెండ్ కాకపోయినా నీకు అటెండెన్స్ వేసి ప్రమోట్ చేస్తాడా, వాస్తవం నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. చాలామందికి తెలియదు, కొందరు స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ వాళ్ళే నీ స్నేహితులు, వాళ్ళే నీ వెల్ విషర్. ఎనివే నాన్న, నీ క్లాసులు అటెండ్ అవుతావా, బంక్ చేసే టైప్ ఎక్కువ? లేదు సార్, నేను కాలేజ్ అటెండెన్స్ ఎప్పుడు 90, రోజు వస్తాను కాలేజ్కి. అలాగే మాకు ఏస్లో మా నెట్వర్క్, మా గ్రూప్కి సపోర్ట్ సిస్టమ్ కూడా బాగుంది సార్. మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వాళ్ళు కానీ, ఇంకా మా సీనియర్ ఆర్తి అక్క ఉండేది, అలా సీనియర్స్ సపోర్ట్ ఉండేది మాకు. సీనియర్స్ మాకు హెల్ప్ చేయడం, మేము జూనియర్స్కి హెల్ప్ చేయడం చేస్తాం. ఇప్పటికీ వి మెయింటైన్ దట్
హైరార్కీ మంట. మీరు జనరల్గా మీ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఎన్ఎస్ఎస్ బాగా యాక్టివ్గా ఉంటుంటారు కదా. ఎస్ సార్, ఎస్ సార్. సరే, ఎనీవే ప్రణీత, నీ నుంచి ఓకే చాలా టైం తీసుకున్నాం, బట్ దేర్ ఆర్ సర్టెన్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్. సో జూనియర్స్కి ఫైనల్గా, అంటే ఇప్పుడు బీటెక్లో ఉన్న వాళ్ళకి కానీ, రేపు ఇంటర్మీడియట్ నుంచి లేదా లాటరల్ ఎంట్రీ నుంచి ఇంజనీరింగ్ చేరే వాళ్ళకి బ్రీఫ్గా నీ సజెషన్ ఏంటి నాన్న? ఈ మధ్య చాలా మంది చేసేస్తున్నారు సార్ బీటెక్. మీరు అన్నట్టు ఆ పట్టా చేతికి తీసుకోవడం వల్ల పెద్ద ఉపయోగాలు ఏం లేవు. ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్, మేక్ షూర్ నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని వదలకుండా చెయ్యి. అంటే ఇప్పుడు నాకే ఉంది సార్, నేను ఆర్గనైజింగ్ యాక్టివిటీస్ కానీ ఇంట్రెస్ట్ నాకు చేయడం, అలా అని చెప్పి దాన్ని సీరియస్గా తీసుకో. ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని సీరియస్గా తీసుకొని చెయ్యి. వీళ్ళు ఎలా అంటే సార్ అన్ని కొంచెం కొంచెం చేసి వదిలిపెట్టేయడం, ఈరోజు చేసి రేపటికి మర్చిపోవడం, అలా అవుతుంది. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ, పర్ఫెక్ట్ వర్డ్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఎక్సలెంట్ ప్రణీత. సో నీకు భవిష్యత్తు బంగారుమయం కావాలి. సో నీ నుంచి కనీసం ఈ ఇంటర్వ్యూ వల్ల ఒక్క జూనియర్ కనుక ఇన్స్పైర్ అయితే చాలమ్మా. ఎందుకంటే ఇంత దూరం ఎక్కడి నుంచో నువ్వు వచ్చావు, నాన్నగారిని తీసుకొని వచ్చావు. ఒక్క స్టూడెంట్ జీవితంలో కనుక ఒక స్పార్క్ చేస్తే చాలు, అది కూడా నా కోరిక. అంతేగాని మనం ఏదో వందల వేల మంది జీవితాలు మారుస్తాం అనుకోము. ఇప్పుడు మన ఇంటర్వ్యూ పూర్తిగా ఉన్నోళ్ళలో ముఖ్యంగా 80% అయితే నన్ను తిట్టుకోవడం మొదలెట్టుంటారు. బట్ నిజం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది. టాబ్లెట్ అనేది చేదు గుళిక మాత్రమే కదా, స్వీట్గా ఉండదు కదా. ఓకే, రైట్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.